ఇప్పుడు నేను చెప్పబోయే అలవాట్లు గనక మీలో ఉంటే మీ గుండె చాలా డేంజర్లో ఉన్నట్లు జాగ్రత్త. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం చిన్న చిన్న వయసులోనే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, కుప్పకూలి పడిపోతున్నారు. గుండె బాగానే ఉంది అనుకుంటూ ఉంటున్నాం, కానీ మనం చేసే కొన్ని అలవాట్ల వల్ల మన గుండె అనేది రోజు రోజుకి రిస్క్ లో ఉంటుంది. అలాంటి అలవాట్లు మీలో ఉంటే మార్చుకునే ప్రయత్నం చేయండి. మొదటిది టూ మచ్ సిట్టింగ్, అంటే ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఎక్కువసేపు కూర్చొని ఉండడం. దానివల్ల బ్లడ్ ఫ్లో అనేది మందగిస్తుంది మరియు హార్ట్ అనేది వీక్ అవుతూ ఉంటుంది. ఇక రెండోది రెగ్యులర్ గా ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ తినడం. చిప్స్, బేకరీ ఐటమ్స్, మిర్చీలు, బజ్జీలు, పకోడీలు, జిలేబీలు, రోడ్ సైడ్ ఫుడ్, ఆయిల్ ఫుడ్స్, ఇవి రెగ్యులర్ గా తింటూ ఉండడం వల్ల హార్ట్ కి చాలా రిస్క్. ఇక మూడోది లెస్ స్లీప్, అంటే తక్కువ పడుకోవడం. 6 గంటల కంటే తక్కువ నిద్రపోవడం. నిద్ర అనేది సరిగా లేకపోతే హార్ట్ మీద స్ట్రెస్ అనేది పెరుగుతుంది. దానివల్ల బ్లడ్ ప్రెషర్, ఇన్ఫ్లమేషన్ అనేది కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. ఇక నాలుగోది ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం, ఎక్కువగా కోపడం. విపరీతమైన కోపం, విపరీతమైన ఒత్తిడి వల్ల మన హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అవుతాయి. ఇక ఐదవది రోజు అతి ఎక్కువగా ఉప్పు తినడం. ఎక్కువగా ఉప్పు తినడం వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. కొంతమంది ఉప్పు ఎక్కువగా తింటూ ఉంటారు, ఇది మంచి అలవాటు కాదు. బ్లడ్ ప్రెషర్ పెరగడం వల్ల గుండె మీద డైరెక్ట్ గా లోడ్ పడుతుంది. ఇక ఆరోది స్మోకింగ్ మరియు ఆల్కహాల్. దీనివల్ల రక్తనాళాలు సంకుచితం కావడం, అధిక రక్తపోటు, గుండెపోటు, స్ట్రోక్ రావచ్చు. ఈ అలవాట్లన్నీ చాలా చిన్నగా కనిపిస్తాయి, కానీ దీనివల్ల మన హార్ట్ అనేది చాలా రిస్క్ లోకి వెళ్ళిపోతుంది. ఈ అలవాట్లు మీలో ఉంటే మానుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.